జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని లింగాపూర్ తాండా గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన పాటలు పాడుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యాదవుల భార్గవి శ్రీనివాస్, అర్జున్, బాలు, ప్రసాద్, రేణుక తదితరులు పాల్గొన్నారు. వేరువేరుగా చేసి చెత్తబండి కందిస్తే పారిశుద్ధ సైనికుడే తీసుకొని పోడా, పారిశుద్ధ సైనికుడే తీసుకొని పోడా, పారిశుద్ధ సైనికుడే తీసుకొని పోడా. మరి వీళ్ళు బంగారంలా ఉండదా మామ 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 తిరుగుతున్నది దోమా, మామ 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 తిరుగుతున్నది దోమా. నీ నీడ నువ్వు ఎక్కిరిస్తూ తిరిగేవురా, నిర్భయ లాంటి కేసులు కళ్ళ ముందే తిరిగినా, నిర్భయ లాంటి కేసులు కళ్ళ ముందే తిరిగినా, నీతి కథలు చెప్పి మోసపోయి నువ్వు కుమిలేవా. మత్తంటే డ్రగ్సురా, అరే డ్రగ్స్ అంటే మత్తంటే డ్రగ్సురా, మహమ్మారి మందుకు బానిసగా కండిరా. స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయి పరేషానుగా కురా, సూది మందు నరాలకు వేసుకొని కులికేవురా, అరే సూది మందు నరాలకు వేసుకొని కులికేవురా, నేరాలకు ఘోరాలకు పాలు పడుతూ ఉంటావురా. వాళ్ళ యొక్క జీవితము చాలా దుర్భరమైనటువంటి అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు మీకు మన ఇండ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ మనకు చుట్టాలో పక్కాలో మనుషులు ఎవరైనా ఎక్కడైనా ఈ డ్రగ్స్ లాంటిది కనుక అలవాటు ఉన్నదేమో అనుమానం కలిగినా కూడా సంబంధిత పోలీస్ శాఖ వాళ్ళకి కనుక సమాచారం అందించినట్టయితే వాళ్ళని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా వాళ్ళను రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి మామూలు మనుషులను తయారు చేసి మళ్ళీ మన కుటుంబానికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా పేరున మనవి చేస్తూ, కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి విషయం పట్ల మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే మన ఆరోగ్యం మన కుటుంబం, ఎక్కడ ఎవరు ఈ మత్తుకు బానిస అయితే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా కూడా చాలా చిన్న భిన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న మనవి చేస్తూ ఇప్పుడు మరొక చక్కని పాట, ఇది దోమల